వెల్కమ్ టు వ్యూ పాయింట్. యుద్ధ విరమణతో భారత్కు దక్కేదేమిటి? పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. గత నెల రోజులుగా సాగుతున్న యుద్ధ వాతావరణాన్ని చల్లారుస్తూ అమెరికా, ఇరాన్ దేశాలు 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి దిగ్బంధంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో వెలువడిన ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. అమెరికా, ఇరాన్లు 2 వారాల పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదు. క్షిపణి ప్రయోగాలు, ప్రతీకార దాడులు తక్షణమే నిలిపివేయాలి. యుద్ధం కారణంగా నిలిచిపోయిన రవాణా నౌకలను హర్ముజ్ జలసంధి గుండా అనుమతించేందుకు ఇరాన్ తాత్కాలికంగా అంగీకరించింది. అయితే ఇరాన్ సైనిక పర్యవేక్షణలోనే ఈ నౌకలు ప్రయాణించాలి. తదుపరి దౌత్యపరమైన చర్చల కోసం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 2 దేశాల ప్రతినిధులను ఇస్లామాబాద్కు ఆహ్వానించారు. ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు తమ విజయంగానే అభివర్ణించుకున్నాయి. మా సైనిక లక్ష్యం నెరవేరింది. ఇది పూర్తి విజయం. ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిందే. భూగర్భంలో ఉన్న అణు వ్యర్థాలను తొలగించేందుకు ఇరాన్తో కలిసి పనిచేస్తామని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ తన 10 పాయింట్లు శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇందులో ఇరాన్పై ఆంక్షలు తొలగింపు, స్తంభింపజేస్తూ ఆస్తుల విడుదల, పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ వంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇవి నెరవేరితే శాంతి సుస్థిరమవుతుందని ఇరాన్ అంటోంది. ఇక పశ్చిమాసియాలోని ఈ పరిణామం భారత్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మన దేశ ఇంధన భద్రత హర్ముజ్ జలసంధిపైనే ఆధారపడి ఉంది. భారత్ దిగుమతి చేసుకునే వంట గ్యాస్లో 90% ఈ జలసంధి గుండానే వస్తుంది. గత నెల రోజులుగా సరఫరా ఆగిపోవడంతో దేశీయంగా ధరలు పెరగడమే కాకుండా కొరత ఏర్పడింది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 30% సహజ వాయువులో, 47% ఈ మార్గం ద్వారానే వస్తాయి. యుద్ధ విరమణ ప్రకటన రాగానే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 15% పడిపోయి $90 స్థాయికి చేరింది. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో ప్రభుత్వానికి సహాయపడుతోంది.